ద్రావిడ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన చిత్తూరు శివనామస్మరణతో మారుమోగింది. చిత్తూరులోని ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవానికి విశేష స్పందన లభించింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భోలా శంకరుడి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు పాత న్యూట్రిన్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. పులువుల వెంకట ఫణికుమార్ శర్మ బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ చిలకమర్తి వెంకట సుబ్బారావు, బ్రహ్మశ్రీ వీభట్లు రాకేష్ శర్మలు వేద పఠనం చేశారు. ఆధునిక యుగంలో భక్తి మార్గాలను ఎలా అనుసరించాలో ఉప్పుల తడియం భరత్ శర్మ ప్రవచనం ద్వారా తెలియజేశారు. వేద మంత్రాలు, పురాణ గాథలు, శివకేశవుల నామస్మరణల మధ్య మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కైలాసనాథుడికి పూజలు చేసి పునీతులయ్యారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ మైదానం మార్మోగగా కార్తీక దీప కాంతుల మధ్య భక్తిభావం వెల్లివిరిసింది. అంతకుముందు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఆయన సతీమణి ప్రతిమ, చిత్తూరు ఎంపీ దగ్గుమెళ్ల ప్రసాద్, జిల్లా పాలనాధికారి సుమిత్ కుమార్, శాప్ చైర్మన్ రవినాయుడు, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, వేము కాలేజ్ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురజాల చెన్నకేశవ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చిత్తూరు వాసులకు సామూహిక కార్తీక దీపారాధన చేసుకునే అవకాశం కల్పించినందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఫస్ట్ టైం మన చిత్తూరులో ఫస్ట్ టైం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మన చిత్తూరు మహిళా మనులందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా సక్సెస్ గా చేశారు. ఇంత గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరగడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతమైన ఘట్టాన్ని మేము చూసాం. నిజమైన అనుభూతి కలిగింది. శివుణ్ణి ప్రార్థించుకునే అవకాశాన్ని కల్పించిన ఈనాడు యాజమాన్యానికి, ఈటీవీ ఛానల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మహిళలందరూ కూడా ఉప్పొంగిపోయారు, దైవచింతంతో మునిగిపోయారు. దగ్గర 2000 మంది పార్టిసిపేట్ చేసే ఒక పండుగగా చేసుకున్నారు. సో భక్తి పారవశ్యంతో వచ్చిన వాళ్ళు కూడా ప్రవచనాలు చాలా బాగా చెప్పారు. తర్వాత పూజలు, దీవెనలు అందరికీ బాగా ఉంది. అందరూ కూడా చాలా సంతోషంగా అనుకుంటున్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, వేద పండితులు, ఋత్వికుల ప్రవచనాలు, పురాణ శ్రవణాల నడుమ శాస్త్రోక్తంగా కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుణ్ణి ప్రార్థించారు. నగర వాసులందరూ ఒకచోట చేరి ఆ పరమశివుడిని ఆరాధించడంతో ఆధ్యాత్మిక భావం కలిగించిందని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడు ఇలా పార్టిసిపేట్ చేసింది ఎప్పుడూ లేదండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈటీవీ వాళ్ళకి మా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చిత్తూరులో ఫస్ట్ టైం దీపోత్సవం చేశారు. చాలా హ్యాపీగా, మాకందరికి చాలా సంతోషమైందండి. ఈ కార్తీక దీపోత్సవానికి అనుకోకుండా హాజరైనాను. నాకు చాలా సంతోషం. ఎంత బాగా జరిగిందంటే మనస్ఫూర్తిగా పూజ కానీ అన్ని చాలా చక్కగా జరిగినాయండి. ఫస్ట్ టైం చిత్తూరులో ఇంత గ్రాండ్ గా వి నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు అల్టిమేట్ గా ఉంది. చాలా బాగుంది. మేము డైలీ ఈటీవీ చూస్తాము ప్రోగ్రాములో. మనము పోయి అక్కడ చేస్తే బాగుండు అని అనుకున్నాము. ఈరోజు మా ముందుకు వచ్చింది. మాకెంతో సంతోషం. సింగిల్గా చేసేదానికన్నా గ్రూప్గా చేసేటప్పుడు దానికి ఉన్న పవరే వేరు. అండ్ ఇక్కడ చేసిన ఒక ఇదన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నింది. మాకు చాలా హ్యాపీ అయిందండి. చిత్తూరులో ఇదే మొదటిసారి. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మహిళలకు నింపినటువంటి మా ఎమ్మెల్యే గారు, మహిళలందరి తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యువతలో ఏ విధంగా నేర ప్రవృత్తి తగ్గాలి అంటే మనలో భక్తిభావం పెరగాలి. ఆ భక్తిభావాన్ని ఈ కార్తీక దీపోత్సవాలు కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఈటీవీ క్రైమ్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నందుకు కూడా ఈటీవీకి కూడా మేము రుణపడి ఉంటాము. కార్తీక దీపోత్సవ కార్యక్రమ స్పాన్సర్లకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమెళ్ల ప్రసాద్, శాప్ చైర్మన్ రవినాయుడు జ్ఞాపికలను అందజేశారు.